క్రౌడ్ చూస్తే, ఈ వెహికల్స్ వస్తుంటే వెళ్ళేటప్పుడు మనకు ఉంటది మావా. ఆదియోగి స్టాచ్యూ పక్కన ఎగ్జిబిషన్ ఏదో పెట్టారు కొత్తగా. హలో వైఫ్ ఫ్యామిలీ, అందరూ ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వైఫ్ వీడియో. ఏంటి ఒక్కడే ఉన్నాం అనుకుంటున్నారా? వాడు కూడా వచ్చాడు. ఎస్. సో ఏంటి ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం? ఈషా ఫౌండేషన్ కి వెళ్తున్నాం. సో ఈషా ఫౌండేషన్ కి మార్నింగే కాదు ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు. ఈవినింగ్ వెళ్తే ఎలా వైబ్ అవుతారో మాతో పాటు మీరు కూడా చూడండి. పదండి. వీడియోని స్కిప్ చేయకుండా అన్ని వరకే చూడండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పదండి. ఎట్ లాస్ట్ ఫైనలీ మేము ఈషా ఫౌండేషన్కి రీచ్ అయిపోయాం. బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 65 కిలోమీటర్స్ దూరంలో చిక్బల్లాపూర్ దగ్గర ఉన్న ఈ ఆదియోగి స్టాచ్యూ చాలా స్పెషల్. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆదియోగి ముందు ఉన్న యోగలింగేశ్వర్ లింగాన్ని కూడా మనం చూడవచ్చు. అండ్ ఈవినింగ్ టైంలో ఆదియోగి మీద దివ్య దర్శనం అనే స్పెక్టాక్యులర్ వీడియో ప్రొజెక్షన్ షో కూడా ఉంటుంది. అది చూడడానికి మనం ఇప్పుడు వచ్చాం. అండ్ లోపల 2 వీలర్ పార్కింగ్కి వీళ్ళు 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇప్పుడే మనం ఈషా ఫౌండేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఏంటి ఇక్కడ చూడండి. అవును, ఏంటి ఎలా అనిపించింది? అసలు డ్రైవ్ చేసినట్టు కూడా లేదు. మొత్తం హైవేలో చాలా బాగుంటది. అసలు క్లిప్స్ తీసాం. వ్యూస్ చాలా మంచి వ్యూస్ అయితే వచ్చినాయి. రావడానికి అయితే చాలా ఈజీగా వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాం. అసలు టైం అయితే తెలియలేదు మామూలుగా అయితే. ఇప్పుడు ఈ క్రౌడ్ చూస్తే, ఈ వెహికల్స్ వస్తుంటే వెళ్ళేటప్పుడు మనకు ఉంటది మావా. మామూలు జనాలు అయితే ఇసుకేస్తారు. ఆనంద జనం ఉంది ఇక్కడ. బెంగళూరు అంతా ఎక్కడ ఉన్నట్టుంది. వీళ్ళు ఎవరు కొండ ఎక్కేశారు. మనం కూడా ఎక్కాలి మరి. వద్దన్నా. ఈ ఆదియోగి స్టాచ్యూని సద్గురు డిజైన్ చేశారు. అండ్ ఇక్కడున్న స్టాచ్యూ హైట్ వచ్చేసి 112 feet. ఏంట్రా అసలు ఈ జనాలు ఏంట్రా మామూలు ఎంతమంది ఉన్నారు. చెప్పాగా సగం బెంగళూరు ఎక్కడ ఉందని చెప్పి. బాబోయ్, ఇప్పుడు అందరు రెడీగా ఉన్నారు ఫోన్స్ పెట్టి. స్టాచ్యూకి ఎదురుగుండానే మనకి నందిని పెట్టారు. చాలా పెద్దగా ఉంది అసలు. ఇప్పుడే డార్క్ అయిపోయింది, కొంచెం సేపు స్టార్ట్ అయిపోవచ్చు. ఈ లైటింగ్స్ అన్ని కావాలంటే ఓన్లీ నైట్ మాత్రమే రావాలి. ఎస్. ಮುಖವು ಅವನ ಈ ಅಮೂಲ್ಯ ಕೊಡುಗೆಯ ಸಂಕೇತವಾಗಿದೆ. ಆದಿಯೋಗಿಯು ನಾವೆಂದು ಸಪ್ತ ಋಷಿಗಳೆಂದು ಪೂಜಿಸುವ 7 ಋಷಿಗಳಿಗೆ ಯೋಗದ ವಿಜ್ಞಾನವನ್ನು ಅದರ ಸಂಪೂರ್ಣ ಗಹನತೆಯೊಂದಿಗೆ ಧಾರೆ ಎರೆದನು. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation.
only 7 seekers remained, as they could not tear themselves away from him. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision that sages and Devi Parvati had ever witnessed. Himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. Shiva Shiva Sarveshwaraya. షో అయిపోయింది. ఇక్కడ అందరూ పరిగెడుతున్నారు. మామూలుగా పరిగెట్టట్లేదు. ఆదియోగి స్టాచ్యూ పక్కన ఎగ్జిబిషన్ ఏదో పెట్టారు కొత్తగా. ఏంటి ఏమైనా అకేషన్ ఉన్నట్ట? ఏముంది మనలాంటి చిన్నపిల్లల కోసం పెట్టారు. ఎప్పుడు ఇది ఉండదు కదా, ఎప్పుడు ఉండదు. ఏమో ఈసారి పెట్టారు, ఏదో ఏదో స్పెషల్ ఉంది. అయితే 15, 16, 17 3 days. ఓకే, 3 days జాతర మహోత్సవం. అందుకే ఎగ్జిబిషన్ ఇక్కడ. ఎగ్జిబిషన్ బాగుంది కదా, డెకరేషన్ కూడా బాగా చేశారు. ఏదో కరెక్ట్ టైంకి వచ్చినట్టుంది కదా. అరే మనకి ఎగ్జిబిషన్ అంటే గుర్తొచ్చేది ఏంటో తెలుసా? పాపాయ్. ఎక్కడ ఉంది అది? దాన్ని ఎక్కడున్నా పట్టాలి, వెతకాలి, దాని లోపల వేయాలి. వెతకాలి, వెతికితే దొరకదంటే ఏమి ఉండదు. ఎత్తుకుదాం పదండి. కార్ రేసింగ్ జరుగుతుంది అక్కడ, పార్టిసిపేట్ చేద్దాం అండి. అరే ఎల్లు పదరా, ఫాస్ట్ గా పదరా, కాళ్ళు ఎక్కుదాం. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కాల్స్ అయితే ఉన్నాయి. ఫుడ్, సమ్ క్లోతింగ్, చాలా బిజీగా ఉంది ఇక్కడ అంతా. చూడరా జైంట్లు, ఇక్కడ లైటింగ్ కూడా లేవు. లైటింగ్ ఉందని ఇందాక ఆపేశారు. షో వాళ్ళు ఆఫ్ చేస్తారు, మళ్ళీ ఆన్ చేస్తారు. అక్కడ చూడు హనుమాన్. ఫైనల్లీ దొరికేసింది, అప్పడం దొరికింది రోయ్, దొరికేసింది. అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తినండి గైస్. చాలా రోజులు అయిపోయింది అసలు ఇలాంటివి. ఇంత హెల్దీ ఉంటుంది. కొంచెం ఎక్కువ వేయాల్సిందేమో ఆయిల్, ఇంకొంచెం ఆయిల్ తక్కువ పడింది. ఎక్కువ ఇంకా ఆయిల్ వేస్తారంటావా? Done with exhibition and Adiyogira. Yes, next food stop. We enjoyed a lot in Ikra.
డిన్నర్ అయిపోయింది, చెప్పేంటి? ఏముంది, ఈషా ఫౌండేషన్ అయిపోయింది, ఎగ్జిబిషన్ అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయింది, మరి వీడియో కూడా అయిపోవాలి కదా. సరే, మీరు చూసే ఉంటారు, ఈ లొకేషన్ చాలా బాగుంది. మేము డిన్నర్కి వచ్చిన స్పాట్ హైవే పక్కనే ఉంది. మీకు ఈ లొకేషన్ ఇస్తే మీరు కూడా చెక్అవుట్ చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాం. దట్స్ ఇట్ ఫర్ ది డే గైస్. Yeah. ఈ రోజు అయితే ఇలా వీడియో ఎండ్ చేసేస్తాం. మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మరిన్ని రైట్ సజెషన్ కోసం కామెంట్ చేయండి. Until then, see you. Bye bye. Bye. Thank you. Good night.